ఈరోజు మనం ఫ్లెక్స్ సీడ్స్ అలోవెరాతో షాంపూ ఎలా చేయాలనేది చూద్దామండి. ఈ షాంపూ మేకింగ్లో మనం హార్ష్ కెమికల్స్, సల్ఫేట్, పారాబిన్, ఫార్మాల్డిహైడ్ ఇలాంటివి ఏమీ వేయకుండా వెరీ మైల్డ్ ఎఫెక్ట్ ఉన్న కెమికల్స్ యూజ్ చేసి మేము ఇప్పుడు షాంపూని తయారు చేయబోతున్నాం. కెమికల్స్ లేకుండా షాంపూ అనేదే చేయలేమండి. అందుకని మేము వెరీ మైల్డ్ ఎఫెక్ట్ ఉన్న కెమికల్స్ని చూస్ చేసుకున్నాము. అది కూడా కొన్ని కెమికల్స్ అయితే కోకోనట్ నుంచి డెరైవ్ చేసిన కెమికల్స్ అండి. అన్నీ కూడా మైల్డ్ ఎఫెక్ట్ ఉన్నది. జనరల్గా చాలామందికి హెయిర్ చిక్కులుగా అయిపోయి ఫ్రిజీనెస్ అంటారు కదండి, అలా ఉండడం, అలాగే స్ప్లిట్స్ వచ్చేసి ఎక్కువగా మనం పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ స్ప్లిట్స్ అనేవి చాలామందికి వచ్చేస్తూ ఉంటాయి. ఈ సిటీ ఎన్విరాన్మెంట్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా మరీ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం ఈ షాంపూ వాడడం వల్ల క్లియర్ చేసుకోవచ్చండి. అలాగే ఆ ప్రాబ్లం ఒక్కటే కాదు, మన హెయిర్ లెంతీగా స్ట్రాంగ్గా అవ్వడానికి కూడా ఈ అలోవెరా అనేది హెల్ప్ చేస్తుంది. మన హెయిర్ హెల్దీగా షైనీగా ఉండడానికి ఈ ఫ్లాక్స్ సీడ్స్, అలోవెరా రెండు హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు ఈ షాంపూని ఎలా చేయాలో చూద్దాం. ఈ అలోవెరా వచ్చి మనం ఫ్రెష్గా కట్ చేసుకుని వచ్చామండి నిన్న నైట్. కొంతమంది అయితే జెల్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఆ జెల్ యూజ్ చేయడం వల్ల అలోవెరా క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది జెల్ మేకింగ్ చేసినప్పుడు. సో దాని అలోవెరా యొక్క ఫుల్ బెనిఫిట్స్ మీకు అందవండి. సో మనమైతే ఫ్రెష్ అలోవెరాని కలెక్ట్ చేసుకుని దీంతో మనం చేస్తున్నాము. అలాగే ఫ్లెక్స్ సీడ్స్ని మనం ముందు రోజు నైటే నానబెట్టుకున్నాము. ఇప్పుడు ఈ రెండింటి నుంచి మనం జ్యూస్ చేసి ఆ జ్యూస్ని బాయిల్ చేసి షాంపూని తయారు చేయబోతున్నాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నిరమ్ న్యాచురల్స్. నేను మీ నిర్మల. మీరు మాతో కలిసి వర్క్ చేయాలనుకున్నా, అలాగే కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ ఏమన్నా మీరు కావాలనుకున్నా, అలాగే మా ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేయాలనుకున్నా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. 8868157773 అనేది మా వాట్సాప్ నెంబరు. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్ నిరమ్ న్యాచురల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ అలోవెరా ఫ్లెక్స్ సీడ్ షాంపూ మనం 3.3 kg క్వాంటిటీ ప్రిపేర్ చేయబోతున్నామండి. దీనికోసం అలోవెరా అండ్ ఫ్లాక్స్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ని మనం 18-15 గ్రామ్స్ తీసుకుంటున్నాము. ఇంకా మనం సర్ఫెక్టెంట్స్ని వాడుతున్నాం. ఇందులో సర్ఫెక్టెంట్స్ అంటే హెయిర్ క్లెన్జింగ్ కోసం వాడతారు. అవి కోకోనట్ నుంచి డెరైవ్ చేసిన సర్ఫెక్టెంట్స్, SCI పౌడరు, కోకో గ్లూకోసైడ్, CAPB ఈ మూడింటిని వాడుతున్నాము. SCI 594, కోకో గ్లూకోసైడ్ 165, CAPB 330. నెక్స్ట్ మనం EDTA 26 గ్రామ్స్ వాడుతున్నాము. EDTA అనేది చెలేటింగ్ ఏజెంట్ అండి. మనం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ షాంపూలో వాడుతున్నప్పుడు అవన్నీ బైండ్ అయ్యి కలిసి ఉండడం కోసం ఈ చెలేటింగ్ ఏజెంట్ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి EGDS అండి. ఇది 132 గ్రామ్స్ వాడుతున్నాము. ఇది వచ్చి షాంపూకి ఒక పర్లైజింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. నెక్స్ట్ జాంతం గమ్ము 13 గ్రామ్స్, వెజిటబుల్ గ్లిజరిన్ 165 గ్రామ్స్ వాడుతున్నాము. డీపాంథనాల్ 33 గ్రామ్స్ వాడుతున్నాము. డీపాంథనాల్ అనేది మనకి విటమిన్ B5 కోసం వాడుతున్నామండి. నెక్స్ట్ విటమిన్ E ఆయిల్ 16 గ్రామ్స్ వాడుతున్నాము. విటమిన్ E ఆయిల్ హెయిర్ మాయిశ్చరైజింగ్గా ఉండడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రిజర్వేటివ్గా మనం యాసెస్ గార్డ్ పెగ్ని వాడుతున్నాము 33 గ్రామ్స్. ఇంకా ఎసెన్షియల్ ఆయిల్ వచ్చి మనం టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వాడుతున్నామండి 16 గ్రామ్స్. ఇంకా మనం కాస్మెటిక్ గ్రేడ్ మైకా పౌడర్ 3 గ్రామ్స్ వాడుతున్నాము. అలోవెరా షాంపూ కాబట్టి గ్రీన్ కలర్ వాడుతున్నామండి. మనం ఈ కలరింగ్ కోసం మనం ఎటువంటి సింథటిక్ డైస్ కానీ వాడడం లేదండి. మనం కాస్మెటిక్ గ్రేడ్ అయిన మైకా పౌడర్ని, అది కూడా చాలా తక్కువ క్వాంటిటీలో వాడుతున్నాము. మైకా పౌడర్ అనేది మనకు ఆప్షనలేనండి, వేసుకోపోయినా పర్లేదు. కానీ లుక్ అండ్ ఫీల్ కోసం మనం మైకా పౌడర్ని వాడుతున్నాము మనం చేసే ఈ షాంపూలో. అలోవెరా ఫ్లెక్స్ సీడ్స్ గ్రైండ్ చేసుకుని దాన్ని మనం బాయిల్ చేసి దాని ఎక్స్ట్రాక్ట్ని పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మనం సర్ఫెక్టెంట్స్, కో సర్ఫెక్టెంట్స్ అన్నిటిని మెజర్ చేసేసుకుని మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ SCI పౌడర్ వేసేద్దామండి 594.
చూసారా పొగ ఎలా వస్తుందో. మీరు కానీ ఇంట్లో చేస్తుంటే ఖచ్చితంగా గ్లౌజెస్ వేసుకోండి, మాస్క్ కూడా పెట్టుకోండి. నెక్స్ట్ సిఏపిబి వేసేద్దామండి. $330. కోకో గ్లూకోసైడ్ నెక్స్ట్. నెక్స్ట్ ఈడిటిఏ వేసేద్దాం 26 grams. ఈజీడిఎస్ వేసేసుకుందాం 132. మనం జాంతం గమ్ని గ్లిజరిన్లో కలుపుకొని ఆ మిక్చర్ని మన సర్ఫెక్టెంట్ మిక్చర్లో కలుపుకోవాలండి. ఫస్ట్ జాంతం గమ్ని వేసేసుకుందాం. ఇప్పుడు మనం వెజిటబుల్ గ్లిజరిన్ యాడ్ చేసుకుందాము. ఇది వేస్తేనే మనకి జాంతం గమ్ అనేది బాగా మిక్స్ అవుతుంది. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ గ్లిజరిన్ జాంతం గమ్ మిక్సర్ని మనం ఈ సర్ఫెక్టెంట్ మిక్సర్లో యాడ్ చేసుకుందాం. ఇది అలోవెరా ఫ్లెక్స్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ అండి, మనం బాయిల్ చేసుకున్న ఎక్స్ట్రాక్ట్. ఇప్పుడు దీన్ని సర్ఫెక్టెంట్ మిక్సర్లో యాడ్ చేసుకుందాం. ఈ రెండు మిక్స్ చేశాక మనం డబల్ బాయిలింగ్ మెథడ్లో మనం బాయిల్ చేసుకోవాలండి. సో దట్ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అవ్వడం కోసం. డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటే కింద ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి పైన మనకు కావాల్సింది ఏదైతే కరగాలో అది పెట్టుకుని మనం బాయిల్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కింద ఈ హీట్కి మనకి పైన ఉన్నది కరుగుతుంది అన్నమాట. ఈ డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేసినప్పుడు అండి, ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ లెవెల్ ఇక్కడ వరకు ఉండాలి. అంటే మన కంటెంట్ ఎంత ఉందో దాని పై వరకు ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మీకు చూపించడం కోసం మాత్రమే నేను ఈ బౌల్ పెట్టి డబుల్ బాయిలింగ్ మెథడ్ అనేది ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. మేమైతే స్టవ్ మీద పెట్టి ప్రాపర్గా ఇక్కడ వరకు కింద బౌల్లో ఇక్కడ వరకు వాటర్ ఉండేలా చేసి ఆ తర్వాత దాన్ని మేము బాయిల్ చేస్తాము. అలోవెరా ఫ్లెక్సీడ్ షాంపూ మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కరిగిపోయినాయండి. బాగా హీట్ చేస్తాము, కరిగినాయి. ఇప్పుడు మనం ఇది కొంచెం కూల్ డౌన్ అవ్వాలండి. ఇప్పుడు మనం టెంపరేచర్ చూస్తే 58 ఉందండి. సో ఇది 45 ఆ రేంజ్లో వచ్చినప్పుడు కొంచెం కూల్ డౌన్ అయ్యాక మనం అదర్ ఇంగ్రీడియంట్స్ లైక్ డీపాంథనాల్ విటమిన్ B5 కోసం, అలాగే విటమిన్ E ఆయిల్, ఇంకా మనం మైకా పౌడరు, కాస్మెటిక్ గ్రేడ్ మైకా పౌడరు, గ్రీన్ కలర్, ఇది వేసేసుకుని మనం మిక్స్ చేసుకోవాలండి. వెయిట్ చేద్దాం కొంచెం. ఇప్పుడు మనకి టెంపరేచర్ ఒక 46 ఉందండి. ఇప్పుడు మనం అదర్ ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాము. ఇప్పుడు మనం అలోవెరా షాంపూ కోసం మైకా పౌడర్ తీసుకుందాం అండి, గ్రీన్ కలర్. ఇది వచ్చి 3 grams తీసుకుందాము.
ఇప్పుడు ఈ మైకా పౌడర్లో గ్లిజరిన్ వేసేద్దామండి. గ్లిజరిన్ వేస్తేనే ఇది బాగా మిక్స్ అవుతుంది. బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఇప్పుడు ప్రిజర్వేటివ్ యాసిడ్ గార్డ్ పెగ్ని యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం డీప్ ఎంతనాలు వేసేసుకుందామండి. ఇప్పుడు విటమిన్ ఈ ఆయిల్ని వేసేసుకుందాం. ఇప్పుడు మనం మైకా పౌడర్ యాడ్ చేసుకుందాం అండి, గ్రీన్ కలర్. అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తామండి. ఫైనల్గా మనం టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మిక్స్ చేసుకుందాం బాగా. షాంపూ మేకింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిందండి. బట్ ఇది సెటిల్ అవ్వడానికి ఒక 24 అవర్స్ టైం పడుతుంది. దీన్ని మనం ఇలాగే ఒక పక్కకు పెట్టేసి ఉంచేయాలి. 24 అవర్స్ తర్వాత మనకి మంచి థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది, షాంపూ కన్సిస్టెన్సీ. ఈ షాంపూ మేకింగ్కి కావాల్సిన ఫుల్ రెసిపీ డీటెయిల్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము. ఈ షాంపూని మీరు ఇంటి దగ్గరే తయారు చేసుకోవచ్చు. లేదు ఇంత ప్రాసెస్ మేము చేయలేము అనుకుంటే మీరు మా దగ్గర నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. కింద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి.